నమస్తే, మీరు చూస్తున్నవి మీ ETV4U కార్యక్రమాలు. హోరెత్తిన హెడ్ ఆఫీస్, బొగ్గు గనుల ప్రైవేటీకరణపై బగ్గుమన్న శ్రామిక సంఘాలు. వేలం ప్రక్రియను నిలిపివేయకుంటే కోల్ బెల్ట్ ప్రాంతాలను స్తంభింపచేస్తాం. సింగరేణి సంస్థ పరిరక్షణ ఉద్యమంలో ప్రజలు కలిసి రావాలి. AITUC జిల్లా గౌరవ అధ్యక్షుడు SK సాబీర్ పాషా. బొగ్గు బ్లాక్ల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ చేపట్టిన సింగరేణి హెడ్ ఆఫీస్ ధర్నా హోరెత్తింది. ప్రైవేటీకరణను నిరసిస్తూ కార్మిక సంఘాలు, విపక్ష పార్టీలు నిర్వహిస్తున్న దళాల వారి ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా బుధవారం సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. కేంద్ర నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా AITUC జిల్లా గౌరవ అధ్యక్షులు CPI జిల్లా కార్యదర్శి SK సాబీర్ పాషా మాట్లాడుతూ, కేంద్రం తీసుకున్న బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణ నిర్ణయం తెలంగాణలోని సింగరేణి సంస్థను నిర్వీర్యం చేసే కుట్రలో భాగమేనని అన్నారు. బొగ్గు ఉత్పత్తిలో 100 ఏళ్లకు పైగా అనుభవం ఉన్న సింగరేణి సంస్థకు బొగ్గు బ్లాకులను కేటాయించాల్సిన కేంద్రం అదానీ, అంబానీ లాంటి మిత్రులతో కుమ్మక్కై జాతీయ సంపదను దోచిపెట్టేందుకు కేంద్రం కుట్ర చేస్తుందని విమర్శించారు. తెలంగాణలోని బొగ్గు గనులు ప్రైవేటీకరిస్తే సింగరేణి ప్రాంతాలకు మనుగడ ఉండదని, కార్మికుల హక్కులు హరించుకుపోవడంతో పాటు తొలగింపు ప్రక్రియను వేగవంతం చేస్తారని ఆందోళన వ్యక్తం చేశారు. సింగరేణి సంస్థ లేని తెలంగాణను చూడలేమని, సింగరేణి కార్మికుల ఉద్యమం వల్లే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైందని, అలాంటి సింగరేణిని లేకుండా చేస్తామంటే చూస్తూ ఊరుకోబోని హెచ్చరించారు. కేంద్రం నిర్ణయంతో సింగరేణి కార్మికులు ఆందోళనకు గురి అవుతున్నారని, వీరికి కోల్బెల్ట్ ప్రాంతాల ఎమ్మెల్యేలు, ఎంపీలు భరోసా కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు. బేషరతుగా సింగరేణి సంస్థకు బొగ్గు బ్లాకులను అప్పగించాలని, లేని పక్షంలో కోల్బెల్ట్ ప్రాంతాలను స్తంభింపజేస్తామని హెచ్చరించారు. కార్మిక సంఘాల నాయకులు నరాటి ప్రసాద్, ఇజ్జగిరి శ్రీనివాస్, దమ్మలపాటి శేషయ్య, యాకూబ్ షావలి, జాటోతు కృష్ణ, వీరన్న తదితరులు కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు. కార్యక్రమంలో AITUC CPI నాయకులు వంగ వెంకట్, రమణమూర్తి, కంచర్ల జమలయ్య, G వీరస్వామి, J గట్టయ్య, కిస్టాఫర్, బూక్య దస్ట్రు, రత్నకుమారి, బూక్య శ్రీనివాస్, యూసుఫ్, ధర్మరాజు, CITU నాయకులు రాజారాం, ఇఫ్టు నాయక్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బొగ్గు గనుల వేలానికి వ్యతిరేకంగా సింగరేణి ప్రధాన కార్యాలయం ముందు పెద్ద ఎత్తున హెడ్ ఆఫీస్ ముట్టడి కార్యక్రమం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే బొగ్గు పరిశ్రమను ప్రైవేట్ పరం చేయాలని, మొత్తం ఈ దేశంలో ఉన్నటువంటి సహజ వనరులని, దేశ సంపదని అదానీ, అంబానీకి లేకపోతే 4 పెట్టుబడిదారులకు అప్పచెప్పాలని నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. 2015లో మైన్స్ రెగ్యులేటరీ యాక్ట్ పేరుతోని బీజేపీ NDA ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చట్టాన్ని రద్దు చేయాలని, ఈ దక్కన్ ప్రాంతం ఏదైతే తెలంగాణ ప్రాంతం ఉందో, నైజాం కాలం నుంచి ఈ హైదరాబాద్ రాష్ట్రంలో ఎక్కడ బొగ్గున్నా గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న బొగ్గు మొత్తం సింగరేణికే చెందాలని నాటి వీలునామా ఉంది. మరి ఈ ప్రాంతంలో ఈ బొగ్గుని అన్వేషణ చేయడానికి, ఎక్కడ బొగ్గుందో తెలుసుకోవడానికి 100 కోట్ల రూపాయలు సింగరేణి పరిశ్రమ ఖర్చు పెట్టి మరి బొగ్గుని అన్వేషించింది. ఇలాంటి బొగ్గుని సింగరేణికి కొంగు బంగారం, తెలంగాణకి ఇది ఆణిముత్యంగా ఉన్నటువంటి బొగ్గు పరిశ్రమని ప్రైవేట్ పరం చేసే విధానానికి వ్యతిరేకంగా గత 15 రోజుల నుంచి 3వ దశ పోరాటం జరుగుతుంది. మొదటిసారి 2015లో చట్టం తెచ్చినాడు, పోరాడిన 2021లో వేలం వేస్తున్న నాడు 4 రోజుల సమ్మె చేసి ఆ వేలాన్ని అడ్డుకునే ప్రక్రియ సాగింది. ఇవాళ 3వసారి అధికారం వచ్చిన నరేంద్ర మోడీ గారు తెలంగాణ నుంచి బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అయిందంటే మా తెలంగాణకి ఏమైనా తీసుకొస్తారనుకున్నాం. కానీ తీసుకురావటం కాదు, తెలంగాణ సంపద అయినటువంటి సింగరేణి బొగ్గు బావులని, బొగ్గు పరిశ్రమని అంబానీకో, అదానికో, మరో అధిపతికి అమ్ముకుంటారు అనుకోలేదు. ఆయన మంత్రి హైదరాబాద్ లోనే యాలం పాట పెట్టిను. ఇవాళ ఈ యాలం పాటను రద్దు చేయాలి. నిజంగా నరేంద్ర మోడీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, నీకు దేశం మీద ప్రేమ ఉంటే దేశ సహజ వనరులన్నీ ప్రజలకు చెందాలి. ఇది ప్రజల ఆస్తి. ఈ ఆస్తిని కొద్ది మందికి అంటగాగటం అంటే నువ్వు దేశభక్తుడి కాదు, నువ్వు అంబానీ, అదానీ భక్తుడివని మరోసారి నిరూపించుకో. అందుకని ఇవాళ సింగరేణికే తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి బొగ్గు గనులన్నీ
నామినేషన్ పద్ధతిలో సింగరేణికి ఇవ్వాలి. ఇవ్వకపోతే ఈ కార్మిక పోరాటం, ఈ ఆందోళన రాజకీయ పోరాటంగా మారుస్తాం, ప్రజా పోరాటంగా ఇది మారుస్తాం. ప్రజల నుంచి ఇవాళ సమాధానం ప్రజలకు చెప్పాల్సి అందరికి వస్తుంది. అందుకే ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు వారు కూడా సింగరేణి కేటాయించిన ప్రధానమంత్రి గారు పోయారు. కానీ ప్రధానమంత్రి వినకపోతే ఈ పోరాటంలో అఖిలపక్ష పార్టీలతో మీరు కూడా రావాలా, అన్ని సంఘాలు అన్ని పార్టీలు రావాలి. గతంలో ఇది ప్రైవేట్ పరం అయినాడు పార్లమెంట్ లో బీఆర్ఎస్ చేతులు లేపి అనేక మంది చేతులు లేపారు. ఆడ లేపే చేతులు లేపుతూ మళ్ళీ మాట్లాడుతా ఉన్నారు. ఇవాళ పార్లమెంట్ లో కార్మిక రైతు పరిశ్రమల వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా నిలబడిన వాడే నిజమైనటువంటి దేశభక్తులు. నిజంగా ఆ విధానం నిలబడాలి. ఆడొక మాట ఈడొక మాట చెప్తే అవకాశవాద రాజకీయాలు మానుకోవాలని అడుగుతా ఉన్నాం. ఇవాళ ఐఎన్టీసీని కూడా పోరాటంలో మనం విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మనందరం పోరాడి సింగరేణిని కాపాడుకుందాం, ప్రభుత్వ రంగ పరిశ్రమను కాపాడుకుందాం, మన ఖనిజ సంపద మనకే చెందాలన్నటువంటి పోరాటం విజయవంతంగా పోరాడతాం. వినకపోతే అంతిమంగా ఈ బొగ్గు గనులని ఎవరైనా సరే కావాలని మందబలం ఉంది, అధికార బలం ఉందని వేలంపాట ద్వారా తీసుకోవాలని ప్రయత్నిస్తే ఒక్క బొగ్గు పిల్ల కూడా ప్రైవేట్ వ్యక్తులు తీయకుండా సింగరేణి కార్మిక వర్గం తెలంగాణ ప్రజలు పోరాడి కాపాడుకుంటారని చెప్పి హెచ్చరిస్తూ ఈ పోరాటాన్ని ముందు తీసుకెళ్దాం తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. 2 తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న మరిన్ని వార్తా వివరాల కోసం చూస్తూనే ఉండండి మీ ఈటీవీ4U ఛానల్.